నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రోటోకాల్పై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రజల దాహార్తి తీర్చడం కోసం గతంలోనే 120 కిలోమీటర్ల దూరం నుండి గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్లీ కామారెడ్డికి నీటి కష్టాలు తెచ్చిందని విమర్శించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని డైరీ టెక్నాలజీ కాలేజీలో 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. అనంతరం 15వ వార్డులో 1,35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు పార్కు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కామారెడ్డికి నీటి కష్టాలు రాకుండా ఎంతో కష్టపడి అమృత్ పథకం కింద 200 కోట్లు మంజూరు చేయించామన్నారు. దీనివల్ల రాబోయే 25 ఏళ్ల వరకు కామారెడ్డి పట్టణానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. తాను ఎప్పుడు పేరు కోసం పనిచేయలేదని, ప్రజల కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రోటోకాల్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డిపై షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 2 ఏళ్లుగా ఎమ్మెల్యే సహకారం కోసం వేచి చూశాను, కానీ ఆయనకు అభివృద్ధి కంటే ప్రోటోకాల్ పైన ఎక్కువ ధ్యాస ఉందని చెప్పారు. అభివృద్ధి జరుగుతున్న 14 గ్రామాలపై విజిలెన్స్ విచారణకు ఫిర్యాదు చేయడం ఆయన వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారులు శంకుస్థాపనల కోసం సమయం అడిగితే మహారాష్ట్ర ఢిల్లీలో ఉన్నానని చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన నియోజకవర్గం కొడంగల్కు ఇచ్చే నిధుల్లో సగమైన కామారెడ్డికి ఇవ్వాలని కోరానని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కొడంగల్తో సమానంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. 9 కోట్లతో ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున మొత్తం 26 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇక్కడి ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించారు. ప్రస్తుత సీఎంను 3వ స్థానంలో నిలిపారు. కానీ అభివృద్ధి మాత్రం ఆగలేదని చెప్పారు. శిలాఫలకాలు వేయకపోయినా అడ్డంకులు సృష్టించిన కామారెడ్డిని అభివృద్ధి చేసి తీర్తానని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పదవిలో ఉన్నప్పటికీ తన సొంత గడ్డైన కామారెడ్డి అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడతానని పేర్కొన్నారు. కామారెడ్డి అభివృద్ధిన తుదిశ్వాస వరకు పాటుపడతానని స్పష్టం చేశారు. ఇక ఆయన రాకపోని నో ప్రోటోకాల్ ఫౌండేషన్ ఎక్కడ వేస్తలేను, ఓన్లీ కొబ్బరికాయ కొట్టుడు ప్రారంభించాడు. ప్రోటోకాల్ అనగానే మళ్ళా రాయి ప్రోటోకాల్ అన్ని రావాలా, నా పేరు కింద పైన అవంటే పర్వాలేదు, నా పేరు కిందనే పెట్టు. ఆయనదే పేరు పెట్టాం. ఫస్ట్ ఇందిరాగాంధీ స్టేడియంలో మినిస్టర్ తర్వాత ఆయన పేరు పెట్టాం, మా కింద పెట్టుకున్నాం. నా పేరు లేకున్నా సరే వర్క్స్ కావాలా, వర్క్స్ అడ్డుపడకు. ఇక చూసుకుందాం, ఇక ఏం అడ్డుపడిందో మేము చేసేది చేద్దాం. లేకుంటే కామెడీ ప్రజలు ఫ్యూచర్ లో మళ్ళా గవర్నమెంట్ ఉండి కూడా నేను ఏం చేయలేకపోయినా బాధలు పడతా. ఇప్పుడు చూడు 100 కోట్లు నిజామాబాద్కి వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే నాయి ఒక 100 ఫోటోలు ఉండొచ్చు, పక్కనే కూర్చుంటాయి ఎవ్రీడే. చెక్లు మంచుడు కూడా ఆయననే అంటాడు, షబ్బీర్ భాయ్ నేను ముస్లింకి ఇస్తాను, హిందూకి, ఆయన ఇద్దరు పంపించుకుంటాం. అంత కోఆపరేషన్ ఉంది. ఇక్కడ ఇక్కడ 0 కోఆపరేషన్. నా శిష్యుడై ఆయన ఎవరు నాకు తెలియదు, ఈడైతే నా శిష్యుడే కదా. గతంలో నా ఎమ్మెల్సీ కరీంనగర్, వరంగల్ 4లో నిజామాబాద్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కామారెడ్డి డ్యూ టు మన ఎమ్మెల్యే గారి పుణ్యం వల్ల ఆయన ఫౌండేషన్కు డేట్ ఇస్తలేరు. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆ డేట్ క్లియరెన్స్ గురించి వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన ఎప్పుడు పిలిస్తే, ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిండు. ఆ మీద 14 గ్రామాల్లో రోడ్ల మీద కంప్లైంట్ అయినాయి. ఇప్పుడు కూడా నా ప్రోటోకాల్ అంటున్నారు. స్టేట్లోనే 4 దాంట్లో ఒకటి అది. ఎందుకంటే సబ్ స్టేషన్ లేవా అని మస్తు ఉన్నాయి, ఇంకా కట్టచ్చు. బయట అవుట్డోర్, ఇండోర్, లోపల సిటీకు లోపల హార్ట్ ఆఫ్ ది సిటీకు కరెంట్ కావాలంటే ఎట్లా? ఆండన్ని సబ్ స్టేషన్ కావాలంటే ఇందిరాగాంధీ స్టేడియం తెలంగాణలో నంబర్ 1 స్టేడియం ఈ రోజు కూడా. దానికి మహీంద్రా టెక్ వాళ్ళతో కొన్ని డబ్బులు వాళ్ళు కూడా ఇస్తున్నారు రిపేర్స్ కు.
తర్వాత గవర్నమెంట్ నుంచి స్టేడియం నుంచి బాగా ఇస్తున్నారు. వెరీ సూన్ కామారెడ్డికు అనదర్ స్టేడియం రాబోతుంది. ఈ స్టేడియంకు రెనోవేట్ చేస్తా. డే అండ్ లైట్స్ మనకు రాత్రి పూట కూడా పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు. దాంతో సహా ఇండోర్ స్టేడియం, ఈ ఇండోర్ స్టేడియం రావడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మాఘ అమావాస్య పురస్కరించుకొని పలు ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇష్ట దేవాలను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాఘం అమావాస్య సందర్భంగా తార్వే మండలంలోని చిట్యాల శివాలయం, కృష్ణాజివాడి శివాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మాఘం అమావాస్య పురస్కరించుకొని సంతాయిపేట శ్రీ భీమేశ్వర ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు చేశారు. పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. అలాగే ఈసారి వర్షాలలో కొంచెం ఇంకా ఇబ్బంది ఎక్కువైంది. కాకపోతే దానికి కూడా వాళ్ళు రకరకాల ఏర్పాటు చేస్తున్నాము. దానికి ప్రభుత్వం వారు సహకరించుకోవచ్చు చేస్తారని అనుకుంటున్నాము. మన ముందు సహకారము కంటిన్యూగా నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ ఏదో విధంగా ఎదురు చేస్తూనే ఉన్నాము. తప్పకుండా మీరు కలిసికట్టుగా రాజకీయ పక్కన వారే చేసి అందరూ కలిసికట్టుగా వస్తే తప్పకుండా రాధాని దాంట్లో వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు సహకారం చేస్తారు. దేవుడు ఈ ఆలయము చాలా ఘనమైన ఆలయంగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి ఆలయంగా ముందు రాబోతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కలిసికట్టుగా చేయాలని, ఇంతమందికి భోజనాలు చేయాలన్నా ఏం చేయాలన్నా అరేంజ్మెంట్ చేయాలన్నా చాలా గొప్ప విషయము. దానికి వాళ్ళందరికీ అభినందనలు. అట్లాగే ఎవరైతే ఈ వివిధ మండల జిల్లాల నుంచి దర్శనం చేసుకున్నారు. శివాయ, మాది సంతాయిపేట గ్రామము, మండల్ తాడ్వాయి, జిల్లా కామారెడ్డి. మేమున్న ఏరియా భీమేశ్వరం ఆలయం దగ్గర ఉన్నాము. ఒక 15 రోజుల నుంచి రేపు జరిగే ఆదివారం జరిగే మాఘమాసకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేయడం జరిగింది. దయచేసి భక్తులందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఇక్కడ దారిలో రాగానే చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్లో స్నానాలు చేసి మౌని అమావాస్య రోజు స్నానాలు చేస్తే చాలా పుణ్యం అనేది పురాతనం చెబుతున్నారు. కాబట్టి ఆ స్నానాలు ఆచరించి ముందుకు పోయిన తర్వాత శివాలయం ఉంటుంది.
శివాలయం దగ్గర కూడా స్పెషల్ దర్శనం ఉంటుంది, ధర్మ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనంలో పోవాలనుకున్న వాళ్ళు 50 రూపాయలు టికెట్ తీసుకొని పోవాలి. ధర్మ దర్శనం తీసుకున్న వాళ్ళు ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. ఆ దర్శనం అయిన తర్వాత ఈసారి విగ్రహాలు కూడా వినాయకుని విగ్రహము, కాలభైరవ విగ్రహాలు కూడా చేయడం జరిగింది. అన్ని దేవుళ్ళు దర్శనం అయినాక హనుమంతుడు కూడా ఉంటాడు. హనుమంతుని దర్శనం చేసుకున్నాక పైన పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కూడా చేయడం జరుగుతుంది. అది భక్తులు అందరి ఏదైతే డొనేట్ మనిషికి ఇవ్వడం ద్వారా ఈసారి పెద్ద ఎత్తున 30-35 క్వింటాలతోని కూడా అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కమిటీ చాలా సంతోషం ఏంటంటే ఈసారి 200 మంది కమిటీ సభ్యులు, సంతాయపేట గ్రామ ప్రజలందరూ పేరున నిలబడి చాలా విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే వినాయక చవితి నాడు జరిగిన ప్రకృతి వైపరీత్యానికి ఉన్న కంబాలు కానీ, కరెంటు కానీ, సీసీ రోడ్లు కానీ మొత్తం అల్లకల్లోలం అయిపోయినాయి. దానికోసం మనం నెల రోజుల నుంచి ఇక్కడనే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. కాబట్టి దయచేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే 10 నిమిషాలకు ఒకసారి బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుంది కామారెడ్డి బస్టాండ్ నుంచి. మాఘం అమావాస్య సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో జాతరలు జరుగుతుండగా నదీ పరివాహక ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తల్లి రావడంతో ఆలయాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. మాఘం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సిరికొండ మండలంలోని లొంక రామలింగేశ్వర ఆలయ కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ లొంక రామలింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం వితరణ చేశారు. नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. మాఘమావాస్యను పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని ప్రసిద్ధ శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పవిత్ర గోదావరి నది నుండి గంగా జలాలు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. జాతర సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజలతో కోళ్లు, మేకలు బలిచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాభివృద్ధి, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
వెలికొండ మండలంలోని పెద్ద వాల్గట్ ఉమ్మడి గ్రామ పంచాయతీల పరిధిలో గల అన్నపూర్ణాదేవి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, యజ్ఞం, రథోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును.
సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహాజ్ఞాని ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు కొనియాడారు. నందమూరి తారక రామారావు అంటే జాతికి మార్గదర్శకమన్నారు. అటువంటి మహనీయులకు మరణం ఉండదని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంపులో ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అది 1947లో తయారు చేసిన ఫోన్ అన్నది, అందులో అన్ని బ్రైట్నెస్ ఒకటే. గొప్ప మీరు కనబడుతుందని ఆడండి మా వాడు కనబడతామని చెప్పి. ఈరోజు మహనీయులైన నందమూరి తారక రామారావు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క 31వ వర్ధంతి నాడు మేము మా మార్కెట్ కమిటీ మరియు గ్రామస్తుల అందరం కలిసి నివాళులు అర్పించాము. ఆ మహనీయుడికి, ఎప్పటికీ చిరస్మరణీయుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అలాంటి మహనీయుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రానికే కాదు దేశానికే దిక్సూచిగా నిలిచారు. అలాంటి మహనీయుడికి ఎన్నిసార్లు మనం నివాళులు అర్పించుకున్నా తక్కువనే. ఆ మహనీయుడు బడుగు బలహీన ఎంతోమంది గరీబ బీద ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారు. 2 కిలోల బియ్యం కానీ, పక్కా ఇండ్లు కానీ, ఎన్నో విద్యా సంస్కరణలు కానీ, ఎన్నో విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో చెప్పుకున్నా పోతే సమయం సరిపోదు. అలాంటి మహనీయుడికి మేము ఎప్పటికీ శిరసావరించి దండం పెట్టుకుంటున్నాము. అలాంటి మహనీయుడికి ఇలాంటి నివాళులు ఎన్ని అర్పించినా తక్కువనే. జై ఎన్టీ రామారావు. జై ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా బీర్కో గ్రామంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ పేదలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారం అని చెప్పారు. అది పట్టుకోండి, పూలదండ అట్లా వేసిన నమస్కారం. ఎన్టీఆర్ గారు చేసిన సేవలు అమోఘం. అంతటి సేవలు చేయడం అనేది ఏ రాజ్యాంగంలో చేసిన ఆయన ఉన్నటువంటి స్థానానికి, ఆయన ఇంతకుముందు చేసినటువంటి ఏవైతే గొప్ప గొప్ప బడుగు బలహీన వర్గాలకు ఏవైతే చేసిందో దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చేసిండు. ప్రతి విషయాన్ని కూడా ఆయన చేసిన సేవలు అమోఘం. ముఖ్యంగా అయితే అంతటి రాజకీయ నాయకుడు వర్ధంతి జరుపుకుంటున్నామంటే బీర్కూర్ నాయకులు చాలా గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం. అందుకంటే ఇంతకుముందు అన్నగారు విగ్రహం గురించి కూడా మనం చర్చించడం వల్ల ఎప్పుడైనా సరే తేరుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 1 సంవత్సరం ఎప్పుడు అనుకుంటున్నాము, మీకోసం నేను దానికోసం కృషి పడతాను. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా వార్డులలో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పనిచేసే వ్యక్తులనే కౌన్సిలర్గా ఎన్నుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వార్డులో పనిచేసే మీకు నచ్చిన వ్యక్తిని కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నారు. ప్రభుత్వం రెగ్యులర్గా అభివృద్ధి పనులకు ఇచ్చే నిధుల కంటే స్పెషల్ ఫండ్ 50 లక్షల రూపాయలు బహుమతి కింద ఇస్తానని పేర్కొన్నారు.
हमारे हिंदू भाई भी आए हुए हैं, कहते हैं हमारा वतन हिंदुस्तान है। మంచి వ్యక్తి కూర్చోండి ఇక్కడే. మీకు నచ్చిన వ్యక్తిని నిదానంలో తీసుకొచ్చుకోండి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి రెగ్యులర్ ఫండ్ కంటే ఎక్కువ స్పెషల్ ఫండ్ 50 లక్షలు బహుమానం ఇస్తుంది. నిదానంలో తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.